ఈరోజు మనము పిఠాపురం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో జూన్ 4వ తారీఖు జరగబోతున్న కౌంటింగ్ శాంతి భద్రత సంబంధించిన ఒక పీస్ఫుల్ అయిన ఒక వాతావరణంలో జరగాల్సిన ఒక కోరికలతో పాటు ఈరోజు ఇంపార్టెంట్ లీడర్స్తో పాటు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఇది అన్ని చోట్ల ఆల్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ కూడా చేస్తున్నాము. ఇది 6వది మీటింగ్. సో ఇక్కడ మనకి 144 చట్టాలు, పోలీస్ యాక్టివిటీ చట్టాలన్నీ కూడా అమల్లో ఉంది కాబట్టి కౌంటింగ్ రోజు జేఎన్టీయూకి వస్తున్న వాళ్ళు ఓన్లీ కౌంటింగ్ ఏజెంట్ క్యాండిడేట్ తప్ప వేరెవరూ రాకుండా వాళ్ళ గ్రామాల్లో ఉండి వాళ్ళు న్యూస్ని తెలుసుకుని ఎవరు కూడా ఎక్కడ కూడా దుబ్బుకూడకుండా ప్రశాంతమైన ఒక వాతావరణంలో పెట్టాలని చెప్పేసి కోరుకోవడానికి కోసం ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. ఉండొచ్చు దానికన్నా ప్రికాషన్స్ అన్ని చోట్ల కూడా జరిగింది కదా. ఇన్సిడెంట్ ఓన్లీ పిఠాపురము కాదు కదా, ఆల్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్స్ లో ఒక ఇష్యూస్ జరిగింది. నేను 1 year గా అదే స్టడీ చేస్తున్నాను. ఆల్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ లో చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరిగాయి. యాక్చువల్లీ కిర్లంపూడి కూడా ఇంపార్టెంటే, తుని కూడా, తొండంగి కూడా ఇంపార్టెంటే. అన్ని కాన్స్టిట్యుయెన్సీలో ఒక్కొక్క ఛాలెంజ్ ఉంది. సో దానికి ఆబ్వియస్లీ కొంత ఉండొచ్చు, కానీ దానికన్నా ప్రికాషన్స్ మేము తీసుకుంటున్నాం. అందుకే ఈ మీటింగ్ పెట్టడము. ప్రతి ఒక్క విలేజ్ లో ఎస్డిపిఓసి, ఎస్ఐ గారు అందరూ ప్రతి ఒక్క విలేజ్ కి వెళ్తున్నారు. ఉన్న అవేర్నెస్ కొంతమందికి తెలిసి చేస్తారు, కొంతమంది తెలియకుండా చేస్తారు. సో ఆ డిఫరెన్స్ లేకుండా ఉండడానికి కోసం మన అవేర్నెస్ మేము ఇస్తున్నాం. అందరూ సోషల్ మీడియా బాస్ అయిపోతున్నాం కదా, సో అది నేను కంట్రోల్ చేయలేను. కానీ మనకు అలాంటి ఏమి స్పెసిఫిక్ గా మన ద్వారా కానీ స్పెసిఫిక్ ఇంటెలిజెన్స్ ఉంటున్నాం కానీ అలాంటి ఏమి మనం ఈసారి స్ట్రిక్ట్గా అమలు చేయాలి. తర్వాత మన జిల్లా కాకుండా మన రాష్ట్రంలో మిగతా జిల్లాల్లో కౌంటింగ్ రోజున, కౌంటింగ్ తరువాత చిన్న చిన్న చెదురుమదురు ఘటనలు జరగటం అనేది మీకు అందరికీ తెలుసు కదా. అటువంటిది ఏది కూడా ఉద్రిక్త వాతావరణాలు ఏది మన జిల్లాలో ఎక్కడ జరగకూడదని మరొకసారి ఈ క్రియాశీలకంగా ఉండే స్థానిక నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కనుక అవగాహన ఒకసారి చెప్తే. అరకులో డబుల్ మర్డర్ జరిగింది, మీకు అందరికీ ఐడియా ఉండొచ్చు. ఎమ్మెల్యే, ఎక్స్ఎమ్మెల్యే గారిని అరకులో మావోయిస్టు చంపారు. యాక్చువల్లీ సెప్టెంబర్ 22, 2018. అప్పుడు నేను గ్రే హౌస్లో ట్రైనింగ్లో ఉన్నాను. కంప్లీట్ చేసుకున్న తర్వాత ఏఎస్పీ చింతపల్లిగా ఛార్జ్ తీసుకొని 4 years ఆల్మోస్ట్ ఏజెన్సీగా చేస్తాము. అంటే అప్పుడు నుంచి ఇప్పుడు టైం క్యాల్కులేట్ చేసుకున్నామంటే 6 years కంప్లీట్ అయిపోయింది. 7th yearలో ఎంట్రీ అవుతున్నాను. అంటే ఇక్కడ అడిగామంటే ఇలాంటి చిన్న చిన్న గొడవలు అక్కడెక్కడ జరుగుతుంది చెప్తున్నారు, కానీ నాకు అలా కాదు కదా. పోలింగ్ అనేది ప్రజలు వాళ్ళు వచ్చి వాళ్ళకి నచ్చిన దాంట్లో గొడవ చేయడానికి ఎందుకు గొడవ చేసుకోవాలన్న క్వశ్చన్ నేను అడిగాను. కానీ మన వాళ్ళు ఇప్పటివరకు దానికన్నా ప్రాపర్ ఆన్సర్ చెప్పట్లేదు, కానీ ప్రశాంతంగానే జరిగింది అంటున్నారు. సో అది ఎలాగైనా ఓవరాల్ బయట ఉన్న వాళ్ళు కూడా ప్రశాంతంగా అయినట్టునే అనిపిస్తుంది. బట్ కౌంటింగ్ రోజు రిజల్ట్ ఏదైనా ఏదో ఒక పార్టీ ఒక గేమ్ లాగానే కదా, ఎవరొకరు గెలవాలి, ఎవరొకరు ఓడిపోవాలి, అలాగా తిరుగుతుంటే ఉంటాయి ఆ గేమ్. ఎవరు పర్మనెంట్గా ఉండిపోము, ఎవరో ప్రతిసారి నష్టపోము, ఎవరు ప్రతిసారి గెలవలేము. కానీ ఏ పార్టీ గెలిచినా, ఏ పార్టీ ఓడిపోయినా ఇది ఎవరు ఇచ్చిన తీర్పు? ప్రజలు ఇచ్చిన తీర్పు. దానికి రెస్పెక్ట్ ఇస్తూ మనము శాంతి భద్రత వాతావరణం మెయింటైన్ చేయగలిగామంటే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.